బీసీ సమరం ఎన్నేళ్ల వివక్షత కులగణన జరగాల్సిందే ఏకమవుతున్న లీడర్లు మేధావులు చట్టసభల్లో బీసీలకు తీరని అన్యాయం సీట్ల పంపకాల్లోనూ హ్యాండ్ ఇచ్చిన పొలిటికల్ పార్టీలు కులగణన జరిగితేనే బీసీల అభివృద్ధి అడుక్కునే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలే బాగుంది బీసీల గురించి బాగానే మాట్లాడుతున్నారు దళిత బహుజనుల గురించి మంచిగా రాసిరు అడుక్కునే స్థాయి నుండి ప్రశ్నించే స్థాయికి రావాలి ప్రశ్నించే స్థాయికి మనం రావాలంటే ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళని తొక్కేయడానికి చూస్తున్నారు కదా ఎట్లొస్తారు ప్రతి రాజకీయంలో కూడా ఇది విఫలం అయ్యింది ఎంతమందికి ఎన్ని సీట్లు ఇచ్చిరు బీసీ వాళ్ళకి ఏ పార్టీ ఎన్ని సీట్లు ఇచ్చింది అనేది బీసీ వాళ్ళకి తెలుసు మరి ఎందుకు విఫలం అయ్యింది ఈ రోజు ఇది కూడా రాజకీయ వాళ్ళే చెప్తున్నారు కదా సీట్ల పంపకాల్లోనూ హ్యాండ్ ఇచ్చిన పొలిటికల్ పార్టీలు మరి ప్రతి గెలిచిన పార్టీ అయినా హ్యాండ్ ఇచ్చింది ఓడిన పార్టీ కూడా హ్యాండ్ ఇచ్చింది ఎందుకోసం అనేది మనం ఆలోచించాలి ఒకవేళ ఏం క్యాడర్ లేకుండా డబ్బు లేకుండా ఏది లేకుండా మేము ప్రజలకు న్యాయం చేయాలనుకుంటున్నాం ప్రజల కోసం పోరాడాలనుకుంటున్నాం అంటే మీరు సీట్లు ఇస్తారా ఇవ్వరు కాబట్టి రాజకీయంలో డబ్బు ఉంటేనే రానిస్తారు అనే విషయం తెలిసిందే